హలో ఫ్రెండ్స్, గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. వాళ్ళతో ఒక కుక్క ఉండేది. సడన్గా ఆ కుక్క కనిపించకుండా పోయింది. ఒకరోజు ఆ కుటుంబానికి బంధువు అయిన ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తాడు. అతను రాగానే ఆ కుక్క మళ్ళీ ప్రత్యక్షమై తోక ఊపుతూ అతని దగ్గరకు వెళ్తుంది. రాత్రి అందరూ నిద్రపోతుంటారు. కుక్క కూడా ఆ కుర్రాడి పక్కన పడుకుంటుంది. ఆ సమయంలోనే కొన్నేళ్ల క్రితం చనిపోయిన ఆ కుర్రవాడి తండ్రి గురించి కల అయితే వస్తుంది. ఆ అబ్బాయి తండ్రి కలలో ఇలా అంటాడు, బాబు, నువ్వున్న ఇంటి వాళ్ళ దగ్గర నేను అప్పు తీసుకున్నాను. నేను అది చెల్లించకుండానే చనిపోయాను. మరియు నేను ఇప్పటికీ ఈ ఇంట్లో కుక్కలా ఉండి దానిని చెల్లిస్తున్నాను. నువ్వు ఎలా అయినా ఆ డబ్బుని ఆ కుటుంబానికి ఇవ్వు. అప్పుడు నాకు ఈ జీవితానికి ముక్తి లభిస్తుంది అని అంటాడు. ఆ కుర్రవాడు ప్రొద్దున్నే నిద్రలేచి వెళ్ళి ఆ కుటుంబ యజమానిని అడుగుతాడు, మా నాన్న ఎప్పుడన్నా మీ దగ్గర అప్పు తీసుకున్నాడా అని. అప్పుడు ఆ యజమాని, లేదు, అతను నా స్నేహితుడు. ఇప్పుడు అతను చనిపోయాడు. ఇప్పుడు నాకు ఏమీ వద్దు అని నిరాకరిస్తాడు. కానీ ఆ కుర్రవాడు ఎలా అయినా ఆ డబ్బుని అతనికి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు. డబ్బులు ఇచ్చిన మరుసటి రోజు ఆ కుక్క చనిపోతుంది. శిక్ష నుండి తండ్రికి విముక్తి లభిస్తుంది. ఈ కథ ముగింపు అర్థం అయితే ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.